టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలలో గుండమ్మ కథ ఒకటి. సీనియర్లు అయిన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాగ చైతన్య హీరోలుగా గుండమ్మ కథ 2 చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తారని వార్తలు కూడా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తాడని సమాచారం. టాలీవుడ్లో మల్టీస్టార్ చిత్రాలు ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో మల్టీస్టార్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతూ ఉండడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నాగ చైతన్యతో మల్టీస్టార్ చిత్రం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. అది కూడా క్లాసిక్ చిత్రం అయిన గుండమ్మ కథ కావడంతో అంచనాలు పెంచేస్తూ ఉంది. ఇక నందమూరి అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ నాగ చైతన్య కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశపడుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా చాలా ఏళ్లుగా గుండమ్మ కథ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్న ఎన్టీఆర్ ఒక క్లాస్ సినిమా చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుండమ్మ కథ సీక్వెల్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. నాగ్ అశ్విన్ ఈ కథని అద్భుతంగా మలిచేందుకు ప్రయత్నం మొదలు పెట్టారట. ఈ దర్శకుడు ఇప్పటికే క్లాసిక్ సినిమాలు చేసి తన ప్రతిభని నిరూపించుకున్నాడు. సావిత్రి గారి బయోపిక్ ని మహానటిగా తీసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అలాగే కల్కి లాంటి ఫ్యాన్ వరల్డ్ మూవీని తీశాడు. ఇప్పుడు గుండమ్మ కథ సినిమాని మళ్ళీ ఈ కాలం నాటి ప్రేక్షకులకి చూపించాలని భావిస్తూ ఉన్నారట. అందుకే ఎన్టీఆర్ నాగ చైతన్యాలతో ఈ సినిమాని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథని తయారు చేయడానికి నాగ్ అశ్విన్ పనులు మొదలు పెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రం పని మీద ఉన్నారు. ఆ చిత్రం 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పటికి ఎన్టీఆర్ ఒప్పుకున్న చిత్రాలని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత గుండమ్మ కథ 2 చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య ఎన్టీఆర్ గుండమ్మ కథ 2 చిత్రం చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రం అప్పట్లోనే బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది.